రిజర్వేషన్ సంబంధించిన అంశంపైన 4 వారాల పాటు స్టే విధిస్తూ హైకోర్టు ప్రస్తుతం తీర్పు వెలువరించింది. చాలా వరకు నిన్న జరిగిన వాదనలు ఈరోజు సీనియర్ న్యాయవాదులంతా కూడా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన పలు అంశాలని ప్రస్తావించిన క్రమంలో అంతా విన్న తర్వాత అంటే ఎవరైతే ఇంప్లీడ్ అయ్యారో ఇంప్లీడ్ అయిన పిటిషనర్లకు సంబంధించిన వాదనలు అయితే ప్రస్తుతం న్యాయస్థానం వినలేదు. కానీ 4 వారాలు దీనికి ఈ అంశానికి సంబంధించి జీవోకి స్టే విధిస్తూ ప్రస్తుతం హైకోర్టు ఒక నిర్ణయం అయితే ప్రకటించింది. దాంతోపాటు 2 వారాల్లో ఆల్ పార్టీస్ సంబంధించిన రిప్లై ఇవ్వాలి అంటూ కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి. సో ప్రస్తుతం హైకోర్టు సంబంధించి సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతున్నారు. నీకు ఓటేసే హక్కు కానీ నీది ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి, ఎలక్షన్లో కొట్లాడడం ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి పిటిషనర్స్కి హైకోర్టుని ఆశ్రయించే హక్కు లేదని చెప్పి వాళ్ళ ప్రధానమైన వాదన. ఇంకో వాదన ఏంటంటే కేవలం 15% ఓసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళకి దాదాపు 33% రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి అని చెప్పడం జరుగుతుంది. మనం లోపల కూడా పెట్టాలి. బీసీకి సంబంధించి నేతలంతా కూడా ప్రస్తుతం హైకోర్టు వద్ద చూస్తున్నాము. ప్రస్తుతం హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అంటే 4 వారాల పాటు స్టే విధిస్తూ ప్రస్తుతము హైకోర్టు అయితే ఒక తీర్పు వెలువరించింది. సో బీసీకి సంబంధించిన ముఖ్య నేతలు అంతా కూడా కోర్టు హాల్ నుండి బయటకు వచ్చిన తర్వాత నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే ఈరోజు దాదాపుగా అటు అడ్వకేట్ జనరల్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం బిల్లు ఆమోదానికి సంబంధించి జనాభా ప్రాతిపదికన అనుకోవచ్చు, లేకపోతే గతంలో ఇతర గ్రౌండ్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాతనే బిల్లు ఆమోదించింది అసెంబ్లీలో. దాని తర్వాతనే పూర్తిగా రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వం ముందుకెళ్ళింది, పూర్తిగా ఇటు వాసులుగానే ముందుకెళ్ళింది అనేది చెప్తున్న అంశము. సో ఈరోజు హైకోర్టులో ఖచ్చితంగా బీసీ 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్ పైన క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా తాము ఆశించిన విధంగానే అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశించాము. కానీ కొంత మేరకు ఇంకా 4 వారాల పాటు స్టే విధించడము దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలనే దానిపైన ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాము అనేది మాత్రము బీసీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మెయిన్గా ఈరోజు ఉదయం నుండి కూడా అంటే మధ్యాహ్నం 2:15 హైకోర్టులో బీసీకి సంబంధించి రిజర్వేషన్ బిల్లు పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్ బీసీ సమాజం మొత్తం కూడా ఈరోజు హైకోర్టు ఏ విధమైన తీర్పు వెలువరిస్తుంది, ఏ విధంగా హైకోర్టు జడ్జిమెంట్ ఉండబోతుంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్న అంశము. ప్రస్తుతం బీసీకి సంబంధించిన ముఖ్య నేతలు అంతా కూడా బీసీకి సంబంధించిన సంఘాలన్నీ కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా హైకోర్టు మెయిన్ గేట్ వద్ద కొంత మేరకు స్లోగన్స్ ఇస్తూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగిన సిచ్యువేషన్. ఇప్పటికే ఆర్ కృష్ణయ్య చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు హైకోర్టు సంబంధించి అన్ని గ్రౌండ్స్ పరిశీలించిన తర్వాతనే జనాభా ప్రాతిపదికన అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర రాజ్యాంగబద్ధంగానే దీన్ని మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఫేవర్గానే న్యాయస్థానం కూడా తీర్పిస్తుందని మేము అనుకుంటున్నాము. ఒకవేళ ఫేవర్గా రాకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఆందోళనలు చేస్తాము అని ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య చెప్పిన అంశం. సో ప్రస్తుతం స్టే విధించడము ఇంకా ఇది ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వి వాంట్ జస్టిస్ అంటూ కూడా బీసీ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా హైకోర్టు మెయిన్ గేట్ వద్ద ప్రస్తుతం స్లోగన్ చేస్తూ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్. పోలీసులు వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు వద్ద కొంత మేరకు లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా వాళ్ళందరినీ కూడా పంపించి వేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కొంత మేరకు ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితులు మాత్రం ప్రస్తుతం హైకోర్టు వద్ద కంటిన్యూ అవుతున్నాయి. ఆర్ కృష్ణయ్యతో పాటు వివిధ బీసీ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ కొంత మేరకు స్లోగన్స్ ఇస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక విధంగా ఒక హైటెన్స్ వాతావరణమే ప్రస్తుతం హైకోర్టు వద్ద అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం బీసీ సంఘాలకు సంబంధించిన వారు అంటే ప్రస్తుతం 4 వారాల పాటు స్టే ఇచ్చింది. 4 వారాల స్టే ఇచ్చిన దానికి సంబంధించి ఏ విధమైన రియాక్షన్స్ ఉన్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో ఇటు ఆర్ కృష్ణయ్యతో పాటు బీసీ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా ప్రస్తుతం హైకోర్టు వద్ద మీడియాతోని మాట్లాడే అవకాశం ఉంది. సో ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితి ప్రస్తుతం హైకోర్టు వద్ద మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కడికక్కడ
పోలీసులంతా కూడా డిప్లాయ్ అయిపోయారు. ఇంకా 4 వారాల పాటు కూడా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లుకి న్యాయస్థానము స్టే ఇవ్వడం తోటి మొత్తము బీసీ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా హైకోర్టు గేట్ వద్ద వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్ పైన ఒక క్లారిటీ వస్తుంది. ఈరోజు న్యాయస్థానం ఎందుకంటే అన్ని గ్రౌండ్స్ పరిశీలించింది, పూర్తి స్థాయిలో కూడా డోర్ టు డోర్ సర్వే నిర్వహించిన తర్వాత దాదాపు 60 రోజులు సర్వే నిర్వహించిన తర్వాత జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంత శాతం ఉన్నారు అనేది బేరీజు వేసుకున్న తర్వాతనే 42% బీసీ రిజర్వేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఈరోజు ఒక ఫైనల్ జడ్జ్మెంట్ వస్తుంది అని ఆశించారు. కానీ మళ్ళీ కూడా స్టే విధించడము, ఇప్పుడు ఏదైతే ఆ జీవో ఉన్నదో ఆ జీవోకు సంబంధించి 4 వారాల పాటు కూడా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం పైన న్యాయస్థానము స్టే ఇస్తూ దాంతోపాటు 2 వారాల్లో ఆల్ పార్టీస్ సంబంధించిన వారు కూడా ఈ బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన రిప్లై ఇవ్వాలి అంటూ కూడా కొంతవరకు న్యాయస్థానం డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం కోర్టు హాల్ నుండి ఒక్కసారిగా బీసీ సంఘాలకు సంబంధించిన వారు ముఖ్యంగా ఆర్ కృష్ణయ్యతో పాటు ఇతర బీసీ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు, స్లోగన్స్ ఇస్తున్నారు, వి వాంట్ జస్టిస్ అంటూ కూడా కోర్టు గేట్ వద్ద కొంతమేరకు ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో మొత్తం ఒక హైటెన్స్ వాతావరణం అయితే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు వద్ద నెలకొంది. 4 వారాల పాటు కూడా ఈ అంశానికి స్టే ఇస్తూ 4 వారాల తర్వాత మళ్ళీ దీనిపైన వాదనలు చేస్తాము అంటూ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చెప్పిన దానికి సంబంధించి మాత్రము ప్రస్తుతం బీసీ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఈరోజు పూర్తిగా రిజర్వేషన్ సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నిన్ననే సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. నిన్న న్యాయస్థానం కూడా ఇటు కోర్టు ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానికి సంబంధించి ఈరోజు అంతా కూడా ప్రభుత్వం ఆన్సర్ చేసింది. ఏ విధంగా రిజర్వేషన్ సంబంధించిన దాన్ని అసెంబ్లీలో ఆమోదించారు, ఏ గ్రౌండ్స్లో వీటన్నిటిని కూడా పరిశీలించారు అనే దానిపైన ప్రభుత్వం నుండి ఇటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు వాదనలు వినిపించారు. దాని తర్వాత సీనియర్ అడ్వకేట్ రవివర్మ వాదనలు వినిపించారు. సో ఈ వాదనలన్నీ పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు బీసీ సమాజానికి ఆశించిన విధంగానే ఆ రిజర్వేషన్ సంబంధించి అనుకూలంగా తీర్పు వస్తుందని భావించారు. కానీ ఒక్కసారిగా మళ్ళీ స్టే విధించడము, 4 వారాల పాటు స్టే విధిస్తూ న్యాయస్థానము ఆ తీర్పు వెలువరించడంతో ఒక్కసారిగా బీసీ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా తెలంగాణ హైకోర్టు వద్ద కొంతమేరకు నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్. సో మనతో పాటు న్యాయవాదులు ఉన్నారు. సార్ చెప్పండి, 4 వారాల స్టే సంబంధించి ఆ వాదనలు ఏ విధంగా జరిగాయి, ఏ గ్రౌండ్స్లో ప్రస్తుతం న్యాయస్థానం స్టే ఇచ్చి? ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఏమంటున్నామంటే ఆ ట్రిపుల్ టెస్ట్ పంచాయతీ ఉన్నది, ఆ ట్రిపుల్ టెస్ట్ని కరెక్ట్గా మీరు చేయండి. పోయేటప్పుడు చట్టము అని కాసేపు అసెంబ్లీలో పెట్టారు, తర్వాత ఆర్డినెన్స్ అని చెప్పారు, తర్వాత మళ్ళీ రాష్ట్రపతి కాడికి అని చెప్పారు. ఇవన్నీ పోతున్న సందర్భంలో బీసీ సంఘాలుగా, బీసీ ఉద్యమకారులుగా వివిధ రాజకీయ పార్టీలు కూడా చెప్పిన ఏంటంటే మీరు చేసేది